చెప్తుంటే మీకు అర్థం కాదా? ఏ సింధు, మా దావతని నెట్టిస్తావు నువ్వు? ఎంత ధైర్యమే నీకు? ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడితే నిన్ను చంపేస్తాను. ఎవరైనా సరే మీలో ఎవరైనా సరే నా పిల్లల మీద చెయ్యేస్తే నేను చూస్తూ ఊరుకోను. ఆ చేయిని విరిచేస్తాను. ఏ తల్లైనా బిడ్డల్ని కనడానికి ప్రాణం పెడుతుంది, కానీ నా బిడ్డల చేత నేనే తల్లిని అని పిలిపించుకోవడానికి ఇంకొకసారి నా ప్రాణాల్ని పణంగా పెట్టి నా కూతుర్ని సాధించుకున్నాను. నాకు నా ప్రాణం కంటే నా పిల్లలే ఎక్కువ. ఈ ఛాలెంజ్లో నేను గెలిచాను. ఇక నుంచి శశితో పాటు రిషి కూడా నాతోనే ఉంటాడు. కాదు అని ఎవరు అడ్డుపడ్డా ఈ అమ్మలో ఆది పరాశక్తిని చూస్తారు. జాగ్రత్త. యష్, మాట్లాడవేంట్రా? అది పిల్లల్ని తీసుకెళ్తానంటుంది. అది 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 గెలవడమేంట్రా? నీ పిల్లల్ని నీకు దూరం చేయడం ఏంటి? దాని దగ్గర నుంచి పిల్లల్ని లాక్కొచ్చేయరా. వెళ్ళు వెళ్ళు రే, వెళ్ళరా. పిల్లలు దాని దగ్గర ఉండటానికి నేను ఒప్పుకోను. వెళ్ళు, వెళ్ళరా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎలా యష్ పిల్లల్ని తీసుకొని వస్తాడు? సింధు యష్ రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం శశిని మార్చి మంచి దారిలో పెట్టి అమ్మగా తను గెలవడమే కాదు, కూతురి మనసు కూడా గెలుచుకుంది. ఇక తల్లి బిడ్డల్ని వేరు చేసే అధికారం, హక్కు మనకస్సలు లేవు. చంద్ర అంటే ఏంటి? ఇక పిల్లల్ని పూర్తిగా దానికి వదిలేయడమేనా? మాట్లాడవే చంద్ర. రే యష్, వెళ్ళి వాళ్ళని తీసుకురారా. దండం పెడతాను, ప్లీజ్ రా, నా మాట విను. వాళ్ళని తీసుకురారా. మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడినమ్మా? ఏం మాట్లాడను? సింధు శశి విషయంలో అమ్మగా గెలిచి చూపించింది. మన శశిని చదువులో గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది. ఈరోజు శశిని దేశం మొత్తం గుర్తించే పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్ళు పిల్లలు సింధు దగ్గరుంటే పాడైపోతారు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండదు అనుకొని సింధు అమ్మ అయినా సరే నేను పిల్లల్ని అప్పగించలేదు. కానీ ఈరోజు సింధు బెస్ట్ మదర్ అని ఫంక్షన్కొచ్చిన ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ అభినందించారు. భార్యగా సింధు నా ముందు ఓడిపోయినా, ఒక కోడలిగా మన ఇంట్లో ఉండే అర్హత కోల్పోయినా, ఒక తల్లిగా 100% గెలిచిందమ్మా. తండ్రిగా నేను ఓడిపోయానమ్మా. నేను ఓడిపోయాను. తీసుకొని
నువ్వెటు వెళ్తావో వెళ్ళు, అది నీ ఇష్టం. ఇక నుంచి నేను కానీ, మా అమ్మ కానీ, మా ఇంట్లో వాళ్ళు కానీ నీ జోలికి అస్సలు రాము. యష్, మన ఒప్పందం ప్రకారం ఇంక నీకు నేను విడాకులు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. పదండి పిల్లలు, పదండి. రే 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 యష్, చంద్ర, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నా మనవడు నా మనవరాలు వెళ్ళిపోతున్నారు. రే, వాళ్ళు నాకు కావాలి, వాళ్ళు నాకు కావాలరా. రే యష్, మాట్లాడవేంట్రా, మాట్లాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తీసుకురారా. రే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం. అక్క, మెడల్ ఫంక్షన్లో శశి మీద ఎన్ని కళ్ళు పడ్డాయో నా కూతురికి దిష్టి తీయాలి. అలాగే సింధు. మంగళ, మంగళ, ఏటమ్మగారు? వెళ్ళి ఎర్రనీళ్లు దిష్టి తీయడానికి తీసుకురా. అట్టాగేనమ్మా. నీ కూతురుతో పాటు నీకు దిష్టి తీయాల్సిందు. శశిని గెలిపించటం కోసం నీ ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడావు. అక్క, నాకు కాదక్క, ముందు శశికి దిష్టి తీయాలి. ఎంతో కష్టపడి చదివింది, ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకుని ఈ అమ్మని గెలిపించింది. నా పోరాటంలో నాకు తోడుగా నిలిచిన నా కూతురికి నేనే దిష్టి తీస్తానక్క. అమ్మా, మరి నాకు దిష్టి తీవా అమ్మా? తప్పకుండా నీకు దిష్టి తీస్తాను రిషి. ఈ తల్లి కూతుళ్ల గెలుపుకి నువ్వు కూడా ఎంతో సాయం చేసావు. రా. లోపలికి రండి. రండి. శశి, ఎందుకు డల్గా ఉన్నావు?
శశి, నువ్వు నాకు మాట ఇస్తావమ్మా? నన్ను గెలిపిస్తావమ్మా? నువ్వు నువ్వు ఈ ఎగ్జామ్ రాయకూడదు, ఆ సింధును ఓడించాలి. నా గెలుపుకి కారణం నువ్వే అని అందరికీ నేను చెప్తానమ్మా. నేను నిన్ను గెలిపిస్తానమ్మా. నీ బొంత గెలిపిస్తావే, నీ బొంత గెలిపిస్తావు. ఎవరే నీకమ్మా? ఎవరు? నువ్వు నాకు నచ్చని పని ఎప్పుడైతే చేయాలని ఇక్కడికి వచ్చుండావో అప్పుడే నువ్వు నా దృష్టిలో కూతురిగా చచ్చిపోయిండావు. శశి 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 అమ్మా, శశి శశి ఈ సంధ్య మా అమ్మ కాదు. అమ్మా, నన్ను క్షమించమ్మా. శశి 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 లేమ్మా. ఏంటమ్మా, ఏమైంది? అమ్మా, అమ్మా పని కొత్తగా మళ్ళీ పిలవాలని తుళ్ళే పసి ప్రాయమే మళ్ళీ మొదలవ్వని నువ్వు మా అమ్మవి కాదని నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను. నిన్ను అనరాని మాటలు అన్నాను. నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించానమ్మా. సారీ అమ్మా. నీ అమ్మ ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకున్నాను. నన్ను క్షమించమ్మా. అక్క, నా కూతురు ఇన్నాళ్ళకి నన్ను అమ్మగా ఒప్పుకుందక్క. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉందక్క. న్యాయం ధర్మం నీ వైపు ఉంది కాబట్టే ఆ దేవుడు నీ వైపు ఉండి నిన్ను అమ్మగా గెలిపించాడు సింధు.
ఇన్నాళ్ళు నీ పిల్లల కోసం ఎంతో పోరాటం చేశావు. చివరికి విజయం సాధించావు. కానీ నువ్వు చెయ్యాల్సిన ఇంకో యుద్ధం మిగిలే ఉంది సింధు. నీ పిల్లల్ని గెలుచుకున్నావు. నీ భర్తని కూడా నువ్వు గెలుచుకోవాలి. యష్ నిన్ను అర్థం చేసుకుని నీకు దగ్గరైతేనే నీ జీవితానికి ఒక పరిపూర్ణత వస్తుంది. అవునక్క, నువ్వు చెప్పింది నిజం. నా పిల్లలకి అమ్మతో పాటు నాన్నని కూడా అందించాలి. ఇక నుంచి ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా నా పిల్లల్ని నా నుంచి దూరం చేయలేరు. యష్ని నాకు దగ్గర కాకుండా ఆపలేరు. రిషి, శశి, మీరు రిలాక్స్ అవ్వండి నాన్న, నేను ఇప్పుడే వస్తాను. సింధు, ఎక్కడికి? ఒక బాకీ మిగిలిపోయిందక్క, తీర్చేసి వస్తాను. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో, కయ్యమో నయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్క తేలలేదా, దాని తీరు ఏమిటో, ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటే రాదారి చూపించదా, చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండా బదులై రాదా. మదిలోని చిరునవ్వు జన్మించగా కలతే పోదా కనుమూయదా, నడిరే ఇదరి చేరి మసిపూయగా వెలుగేరాదా చెరిపేయదా, అరచేతిరే కళ్ళు లేదంటరేపు నిన్నల్ని వదిలేసి రావాలి చూపు. అమ్మీ, ఏందమ్మే పిల్లలు దూరమైనందుకు మీ అత్తయ్య గారు అల్లుడు గారు బాధపడతా ఉండారంటే ఓ అర్థం ఉండాది. నువ్వేందమ్మే నీ సొంత పిల్లలు చేజారిపోయినట్టు ఎంత ఫీల్ అవుతా ఉండవు? నేను ఫీల్ అవుతా ఉండాది శశి సింధు దగ్గరికి వెళ్ళిపోయినందుకు కాదమ్మే. మరెందుకు అట్టా ఉండవు? శశి ఆ ఓరల్ ఎగ్జామ్ కి వెళ్లకుండా ఆపాలన్న టెన్షన్ లో నోటికొచ్చిందంతా మాట్లాడేసుండా. తన పాకెట్ లో చిట్టీలు పెట్టించింది మేమే అని చెప్పేసుండాను. అప్పుడు చాలా మొండిగా మూర్ఖంగా ప్రవర్తించుండాను. పొరపాటున శశి ఇదంతా అప్పితో చెప్పెత్తే నా పరిస్థితి ఏమవుతాదో అని టెన్షన్ పడతా ఉండానమ్మే. చెప్పలేదుగా, ఇంకా టెన్షన్ ఎందుకు? దీని గురించి ఆలోచిస్తూ పద్దాక టెన్షన్ పడ్డాం. ఇప్పుడు దీని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఇప్పుడు ఇంట్లో మనకి పెద్ద గండం పొంచి ఉండదమ్మే. శశి కోసమే ఇన్ని రోజులు నిన్ను నన్ను ఏడుంచినారు. ఇప్పుడు శశి సింధు దగ్గరికి వెళ్ళిపోయి ఉండదు కదా, ఇంకా మనతో వీళ్ళకేం పని ఉండదు, బయటికి గెంటేస్తారమ్మే. పరిస్థితి అంత దూరం రాకముందే మనం జాగ్రత్త పడాలా. ఇదే కరెక్ట్ టైం అమ్మి. అల్లుడు గారు గదిలో ఒంటరిగా బాధపడతా ఉండారు. ప్రతి మగాడు ఆడదాని అందం చూసే లొంగిపోతారు.
కానీ ఒంటరితనంలో ఉన్న మగాడి దగ్గరికెళ్ళి కాస్త ప్రేమ ఓదార్పు చూపిస్తే చాలు ఎట్లాంటి మగాడైనా ఆ ఆడదాన్ని చూస్తే వదలడమ్మి. అర్థమవుతుందా? నువ్వు అల్లుడు గారి దగ్గరికెళ్ళి ఆ ఓదార్పు ప్రేమ చూపించు. లేదంటే మనకి ఇంట్లో స్థానం ఉండదమ్మీ. నువ్విప్పుడే ఈ క్షణమే వెళ్ళి అల్లుడి గారిని నీ చేతిలో పెట్టుకోవాలా, అల్లుడు గారు నీ గ్రిప్లో ఉండాలా. అర్థమైందా? వెళ్ళు. సంద్రాన్ని పూలింది ఈ జీవితం, తెలిసే తీరాలి ఎదురీదడం, పొరపాటు కాదంట పడిపోవడం, ఉండాలో లేచే గుణం, ఎటువంటి ఆటంకమెదురైన గాని ముందుకెళ్ళేటి అలవాటు మాని, కెరటాలు ఆగేటి రోజేదని. అబ్బి, మీ బాధని నేను అర్థం చేసుకోగలనబ్బి. రిషి శశి మీకు దూరమైనందుకు మీరే కాదు, నేను ఎంతో బాధపడుతూ ఉండాను. ఇన్నాళ్ళు పిల్లలతో పెనవేసుకున్న ప్రేమ బంధం ఒక్కసారిగా తెగిపోతే తట్టుకోవటం కష్టమే అబ్బి. ఇట్లాంటి బాధ ఎవ్వరికీ రాకూడదబ్బి, రాకూడదు. పర్లేదు, నేను చెప్పిన మాటలు మా అమ్మి బుర్రకు బాగా ఎక్కాయి. ఎమోషన్ బాగా పండించేస్తాండది. మీలో మీరే ఇట్ట కుంగిపోతే ఎట్టా అబ్బి? తేరుకోవాలి కదా. నన్ను ఓడించాలని, నా కూతుర్ని ఓరల్ ఎగ్జామ్కి వెళ్లకుండా ఆపాలి అని ఎన్ని ప్లాన్లేసావే. నా కూతుర్ని కిడ్నాప్ చేయిద్దామని చూసావు కదూ, కానీ నా పిల్లలు జోలికొచ్చావో నీ కూపిరి ఆడకుండా చేస్తాను.